ఆగస్టు 4వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక, బీసీ రిజర్వేషన్ల అంశాలపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఆగస్టు 4వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఎల్లుండి జరిగే మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా సమావేశం జరగనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక, బీసీ రిజర్వేషన్ల అంశాలపైన ప్రధానంగా చర్చ జరగబోతున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, రైట్ చందు, ఏదైతే కాళేశ్వరం కమిషన్ నివేదిక అలాగే రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే నివేదిక అయితే సమర్పించబోతున్నట్లు తెలుస్తుంది, ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ఈ నెల 4వ తారీఖు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం ఉంటుంది. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నివేదిక, బీసీ రిజర్వేషన్ల అంశంపైనే కేబినెట్ లో చర్చించబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నివేదికను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు అందించారు. ముఖ్యంగా అందులోని సారాంశాన్ని అంతా కూడా క్రోడీకరించి ఒక నివేదిక తయారు చేసి 4వ తారీఖు కేబినెట్ లో ఇవ్వాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు అధికారులకు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం కమిషన్ పైనే అంటే దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అసలు ఆ నివేదికలు ఏమన్నా తెలుసుకున్న తర్వాత డిస్కస్ చేసిన తర్వాత కేబినెట్ లో తదుపరి చర్యలలో ముందుకెళ్లాలని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ క్రమంలోనే దానిపైన ప్రధానంగా చర్చ అయితే ఉండబోతుంది. ఇప్పటికీ కాళేశ్వరం కమిషన్ 15 నెలలుగా దీర్ఘంగా విచారించింది. ముఖ్యంగా కాళేశ్వరం లో ఉన్నటువంటి 2 పియర్లు ఏదైతే కూలిపోయాయో దానికి సంబంధించినటువంటి దానిపైన కమిషన్ వేసి విచారించింది. ముఖ్యంగా ఇందులో అధికారులు, ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, అదే ఈఎన్సీలతో పాటు రాజకీయ నాయకులను కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతనే 650 పేజీలతో ఒక నివేదిక అయితే కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ నివేదిక అందజేశారు. కాబట్టి దీనిపైన ప్రధానంగా చర్చ ఉండబోతోంది. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశం కూడా రాష్ట్రంలో హాట్ గా మారింది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికే 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసి దానికి సంబంధించి ఆర్డినెన్స్ గవర్నర్ పంపారు. గవర్నర్ అక్కడి నుంచి అటార్నీ జనరల్ కు కూడా ఢిల్లీ కేంద్రానికి కూడా పంపారు. ఈ నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. అదేవిధంగా అసెంబ్లీలో ఏదైతే బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రం పంపినటువంటి బిల్లు ఏదైతే ఉందో 2 బిల్లు కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి. మొత్తంగా చూస్తుంటే మొత్తం ఢిల్లీ కేంద్రంగా ఆగిపోయాయి. ఈ క్రమంలో ఫర్దర్ గా బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలని కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపే ఎన్నికలు నిర్వహించాలని కూడా ఇప్పటికే కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఇప్పటికే 15 నెలల కాలంగా అయితే లోకల్ బాడీ సంబంధించి పాలక వర్గాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాటిని ఏదైతే పాలక వర్గాలు నియమించాల్సి ఉంది, ఎన్నుకోవాల్సి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించిన పరిస్థితి, లేదంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇప్పటికే ఆగిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది. ఈ క్రమంలో ఎన్నికలకు ఏ రకంగా వెళ్ళాలో, బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాకపోతే పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లాలా అనే అంశాలపైన కూడా ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. దీపిక. రైట్, థాంక్యూ చందు.